హైదరాబాద్ లో పాకిస్తాన్ కు అనుకూలంగా పోస్టులు చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. పాకిస్తాన్ జిందాబాద్ అన్న వేద కాలేజ్ విద్యార్థిపై కేసు నమోదైంది. కాలేజ్ ముందు హిందూ సంఘాల ధర్నాతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. దీంతో కాలేజ్ నుంచి పాకిస్తాన్ కు మద్దతుగా పోస్ట్ చేసిన విద్యార్థినిని సస్పెండ్ చేసింది యాజమాన్యం. చంపాపేట్ వేద జూనియర్ డిగ్రీ కాలేజ్ లో పాత బస్తీకి చెందిన మాదిహా షాజీన్ అనే విద్యార్థి బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఆ యువతి పాకిస్తాన్ భారత్ యుద్దం జరిగే టైంలో తన ఎక్స్ ఖాతాలో పాకిస్తాన్ జిందాబాద్ అని పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ, వీహెచ్పీ నాయకులు కాలేజ్ ముందు ధర్నాకు దిగారు. దీంతో యువతిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, చంపాపేటలో ఉన్నటువంటి వేద బీబీఏ సెకండ్ ఇయర్ ఈ ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి వార్కి సంబంధించి పాకిస్తాన్ కి అనుకూలంగా, భారతదేశానికి వ్యతిరేకంగా, ఆపరేషన్ సింధూర్ కి వ్యతిరేకంగా తన సోషల్ మీడియా ద్వారా పెట్టినటువంటి పోస్ట్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతా ఉంది. అదే కాలేజీలో బీబీఏ ఇతర బ్రాంచ్ లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఆ అమ్మాయి పెట్టినటువంటి పోస్ట్ ని గుర్తించి ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంతో యాజమాన్యం అమ్మాయి పెట్టినటువంటి పోస్ట్ ని పరిశీలించినటువంటి వెంటనే తనను కాలేజ్ నుంచి సస్పెండ్ చేస్తున్నామంటూ కూడా ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి హిందూ సంఘాలు, బీజేపీ నాయకులందరూ కూడా కాలేజ్ ఎదుట బైఠాయించి కాలేజ్ ముందు ఈ అమ్మాయిని ఈ ప్రోత్సహిస్తున్నటువంటి కాలేజ్ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలి. ఇన్ని రోజుల పాటు ఇంత జరుగుతున్నా ఈ అమ్మాయి ఏకంగా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ ఇండియా జెండాని అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు అమ్మాయి పైన యాక్షన్ తీసుకోవడంతో పాటు ఇన్ని రోజుల పాటు సహించినటువంటి కాలేజ్ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా బీజేపీ నాయకులు ధర్నా చేయడంతో ఆ అమ్మాయిని ఆల్రెడీ కాలేజ్ నుంచి సస్పెండ్ చేశామంటూ కూడా మదీహా షాహీన్ డాటర్ ఆఫ్ సజాఫుల్ హుసేన్ పేరుతో ఈ అమ్మాయి వేద కాలేజ్ లో బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతోంది. హాల్ టికెట్ నెంబర్ ని మెన్షన్ చేసి కాలేజ్ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేస్తా ఉన్నాము, మీరు ఏదైతే సోషల్ మీడియాలో భారతదేశానికి వ్యతిరేకంగా, పాకిస్తాన్ కి అనుకూలంగా, ఆపరేషన్ సింధూర్ కి వ్యతిరేకంగా ఈ విషయాన్ని మీరు పదే పదే గుర్తు చేస్తూ ఈ పెట్టినటువంటి పోస్ట్ తో కాలేజ్ పరువు ప్రతిష్టలు దెబ్బతిని ఈ పాకిస్తాన్ కి అనుకూలంగా వాతావరణం ఆడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి వ్యతిరేకంగా పెట్టినటువంటి పోస్ట్ కారణంగా మిమ్మల్ని కాలేజ్ నుంచి తొలగించాల్సి వస్తుంది, శాశ్వతంగా మీరు కాలేజ్ కి రావాల్సినటువంటి అవసరం లేదు అంటూ మాత్రం ఈ నిర్ణయం తీసుకుని వేద యాజమాన్యం ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది, ఒక నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంతో హిందూ సంఘాలు అక్కడి నుంచి కూడా శాంతింపబడి అక్కడి నుంచి కూడా వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఒక కాలేజీలో బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి అమ్మాయి ఈ కాలేజీ ఏం చేస్తా ఉన్నారు, వీళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఇలా వ్యవహరిస్తా ఉంటుంటే ఎన్ని రోజుల పాటు తను పాకిస్తాన్ ని ప్రేమిస్తూ తనకు పాకిస్తాన్ అంటూ ఇష్టం ఉన్న విధంగా తను పోస్టులు పెడతా ఉంటుండే గతంలో ఎందుకు యాజమాన్యం దీన్ని గుర్తించలేదు, ఇప్పుడు తను కొత్తగా పెట్టినటువంటి పోస్ట్ కాదు, గతంలో నుంచి జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల పరిణామాల మధ్య కూడా ఈ అమ్మాయి అనవసరంగా దాంట్లో తలదూర్చి భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి విషయాన్ని హిందూ సంఘాలు కూడా గుర్తించడం జరిగింది. ఇమ్మీడియట్ గా తోటి విద్యార్థులందరూ కూడా వేద యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినటువంటి వెంటనే వేద యాజమాన్యం ఈ అమ్మాయి ఎవరైతే బీబీఏ సెకండ్ ఇయర్ కి చెందినటువంటి అమ్మాయి తను మదీహా షాజీన్ పెట్టినటువంటి పోస్టులని పరిశీలించిన తర్వాత నిజంగానే కాలేజ్ పరువు ప్రతిష్ట దెబ్బతీయడము, భారతదేశానికి వ్యతిరేకంగా ఆ పోస్టు ఉండడము, పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితికి తనకు సపోర్ట్ చేస్తున్న విధంగా ఉండడంతో యాజమాన్యం దాన్ని గ్రహించి అమ్మాయిని సస్పెండ్ చేస్తున్నామంటూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మేడం సస్పెండ్ మేడం हिंदुस्तान का श्वास, पाकिस्तान पे विश्वास.